అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిల్టర్ కాఫీ ఎలా పెట్టుకోవాలో మేకింగ్ చెప్తానండి. నేను బ్రూ గ్రీన్ లేబుల్ది తీసుకుంటానండి. కాఫీ పొడి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. మామూలు కట్ చేసేసి దీంట్లో పోస్తాను. దీనికోసం ముందు ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలండి. ఈ నీళ్ళు బాగా మరగాలండి. ఇప్పుడు మంచిగా మరగాలి. బబుల్స్గా వస్తాయి కదా. ఇప్పుడు మనము ఫిల్టర్ కాఫీ రెడీ చేసుకోవడానికి ఇలా ఉంటుందండి. ఇది కింద ఒకటి ఉంటుంది గ్లాస్ లాగా, దాని మీద ఇలా ఉంటుందండి ఒకటి ఇలా ఉంటుంది. దీనికి హోల్స్ ఉంటాయండి. ఇది ఇలా పెట్టేసి దీనికి ఒక లిడ్ ఒకటి ఇస్తారండి. ఇది లోపల పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదండి. దీని మీద ఇప్పుడు కాఫీ పొడి వేయాలండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటానండి. ఈ స్పూన్ తోటి 3 తీసుకుంటాను. 1 2 ఇలా 3 తీసుకుంటానండి. ఇలా వేస్తే మంచిగా ఉంటుందండి. చిక్కగా బాగా వస్తుంది ఓకేనండి. ఇప్పుడు మనం వాటర్ తీసుకోవాలి. చూడండి, వాటర్ ఇట్లా బబుల్స్గా మరగాలి. ఇప్పుడు మనం స్టవ్ కట్ చేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ నీటిని తీసుకొచ్చి ఇలా పోసేయాలండి. ఈ విధంగా పోసుకోవాలండి. ఈ విధంగా లిడ్ ఉంటుందండి. దీనికి ఇలా లిడ్ పెట్టేయాలి. ఈ విధంగా పెట్టేస్తే మనకి ఒక 5 మినిట్స్లో వాటర్ కిందకి ఫిల్టర్ అవుతాయండి. నేను ఫిల్టర్ అయ్యాక మళ్ళీ చూపిస్తానండి. ఇప్పటికి ఇవి మనం పోసుకున్నాం కదండి. ఇదిగోండి, ఇలా మనకి ఫిల్టర్ అవుతాయండి. ఒక 5-10 మినిట్స్లో అవుతాయండి. చూడండి, ఇవంతా పైన పొడి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైది ఇలా పట్టుకొని తీసి ఇదిగోండి, మనకి ఫిల్టర్ నీళ్ళు రెడీ అయ్యాయి. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలండి. నేనైతే ఒక కప్పు మందం తీసుకుంటున్నాను, అవి సరిపోతాయి. ఇవి మనకి ఒక 1 డే వస్తాయండి. ఈరోజు మార్నింగ్, ఈవినింగ్, రేపు మార్నింగ్ వరకు వస్తాయండి. ఓకేనండి. ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని పాలు పోసుకోవాలండి. కాఫీ కలిసి అన్నీ పోయాలండి. మన కలర్ని బట్టి మాకు ఇవి సరిపోతాయి. ఒక కప్పు పాలండి. ఒక 1/2 కప్పు ఫిల్టర్ నీళ్ళకి 1 కప్పు పాలు పోసాను. నేను డైలీ పెట్టుకుంటాను కదండి, అది అలవాటు. అదేవిధంగా 1 స్పూన్ షుగర్ తీసుకుంటున్నానండి. ఇలా పెట్టాక మనము ఒక పొంగు వచ్చాక సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మరిగించాలండి. అప్పుడు చిక్కగా కాఫీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కదా, కాఫీ ఇలా మరుగుతూ ఉండాలండి మంచిగా. ఒక 5 మినిట్స్ మరిగితే చిక్కటి కాఫీ రెడీ అయ్యిద్దండి. స్ట్రాంగ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ అండి. ఎంతో టేస్ట్గా బాగుంటుందండి. మంచిగా ఆస్వాదించవచ్చు.
నేను ఈవినింగ్ మార్నింగ్ తాగుతానండి. చూడండి ఇప్పుడు మనకి కాఫీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఒక కప్లో ఇలా పెట్టేసి మనం ఇప్పుడు వడకట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మరిగింది కదా, పైన ఇలా ఉంటుంది కదా, అందుకని నేనైతే ఇట్లా వడకట్టుకొని తాగుతానండి. ఫిల్టర్ కాఫీ ఎంతో ఈజీ ప్రాసెస్ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.